నిర్మల్ జిల్లాలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. నేటి ఉదయం ఆలయంలోని వ్యాస మహర్షులకు విశేష ద్రవ్యాలతో అభిషేకం, అలంకరణ నిర్వహించారు. ముథోలి ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణాహుతితో ఉత్సవ ముగింపు కార్యక్రమం జరుగుతుందని ఆలయ పూజారి తెలిపారు. श्री वेदव्यास स्वामिनः परिपूर्ण कृपा कटाक्षो ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अखण्डमण्डलाकारं व्याप्तं सोमराधेयतोनिदहादिवेदः सनप्रशन् दुर्गानि विश्वानावेव सन्धुन्दुरितात्यग्निः कामज्ञोर्नान्द्रसाज्वलन्तेन्मयरोचने भैरवर्गेश्वरं समस्तमङ्गलप्राप्त्यर्थं धर्मार्थकामोक्षदुरितफलपुरुषार्थसिद्ध्यर्थम् अखण्डित अग्निशूद्राय चार्याय च स्व यचारणाय च प्रियो देवानां दक्षिणा वासिष्ठाय नमो नमः व्यासेश्वर स्वामी రాటికి నిర్మల్ జిల్లాలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. నేటి ఉదయం ఆలయంలోని వ్యాస మహర్షులకు విశేష ద్రవ్యాలతో అభిషేకాలు చేసి అలంకరణ నిర్వహించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తులు పోటెత్తినట్లుగా తెలుస్తోంది. గురు పౌర్ణమి సందర్భంగా వివరాలేంటి? ఎస్ జ్యోతి, నిర్మల్ జిల్లాలో గురు పౌర్ణమి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అయితే నిర్మల్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అయితే గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఉదయమే ఈ వేడుకల్లో భాగంగా ఉదయమే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా వ్యాస మహర్షుల వారి విశేష ద్రవ్యములతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వివిధ రకాల పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే బాసర అమ్మవారి దగ్గరికి చాలా మంది భక్తులు అంటే ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, మరియు అదేవిధంగా ఇటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలి వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ఈరోజు ఈ గురు పౌర్ణమి అంటే దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. అయితే ఈ వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి రోజు ఈ అమ్మవారి ఆలయానికి అయితే భక్తులు భారీగా తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమిని పురస్కరించుకొని వేద మంత్రోచ్చరణల మధ్య అభిషేకము, అలంకరణ, అదేవిధంగా ఇంకా ఇతర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టడంతో ఈ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బాసర అమ్మవారి దేవాలయాల్లో గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ముదోలు నియోజకవర్గానికి వస్తుంది. ఇది ముదోలు నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కూడా ఈ గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వివిధ ద్రవ్యాలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. అనంతరం పూర్ణాహుతితో ఈ ఉత్సవ కార్యక్రమాన్ని అయితే ముగింపు చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బాసర అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ రాష్ట్రాల నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, వివిధ జిల్లాల రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఆలయ అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నార్కెట్పల్లి మండలం అక్కెనపల్లిలోని వారిజాల వేణుగోపాల్